కోర్టులో చంద్రబాబు. రైట్, ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏసీబీ కోర్టులో చంద్రబాబు బెయిల్ కస్టడీ పిటిషన్లో వాయిదా పడే అవకాశం ఉంది. ఏసీబీ కోర్టు న్యాయమూర్తి సెలవుపై వెళ్లడంతో రేపు విచారణ జరిగే అవకాశం ఉంది. 2 పిటిషన్ల విచారణను రేపటికి వాయిదా వేసే అవకాశం ఉందంటున్నారు న్యాయవాదులు. ఏసీబీ కోర్టులో చంద్రబాబు బెయిల్ కస్టడీ పిటిషన్లు వాయిదా పడే అవకాశం ఉంది. ఏసీబీ కోర్టు న్యాయమూర్తి సెలవుపై వెళ్లడంతో రేపు విచారణ జరిగే అవకాశం ఉంది. 2 పిటిషన్ల విచారణను రేపటికి వాయిదా వేసే అవకాశం ఉందంటున్నారు న్యాయవాదులు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి గాలిబ్ ఫోన్ లైన్ లో ఉన్నారు. గాలిబ్, ఏసీబీ కోర్టులో చంద్రబాబుకు సంబంధించి కేసులపై విచారణ ఈరోజు జరగబోతుంది. అయితే ప్రధానంగా ఈ కేసులోని చంద్రబాబుకు సంబంధించి కస్టడీతో పాటు ఏసీబీ కస్టడీతో పాటు బెయిల్ పై కూడా విచారణ జరగబోతుంది. ఈ నేపథ్యంలోని చంద్రబాబు నాయుడు సిఐడి కస్టడీకి సంబంధించి నిన్న పిటిషన్ ను సిఐడి న్యాయవాదులు వేసిన నేపథ్యంలో దాన్ని కౌంటర్ ను ఈ రోజు చంద్రబాబు తరపున న్యాయవాదులు వేయడం జరిగింది. చంద్రబాబుకు కస్టడీకి తీసుకోవాల్సిన అవసరం లేదు అనే దానిపై కూడా మొత్తం 26 పాయింట్లతో కూడిన కౌంటర్ ను చంద్రబాబు తరపున న్యాయవాదులు ఏసీపీ కోర్టులోని దాఖలు చేశారు. అయితే ఈ రోజు 2 సంబంధించిన పిటిషన్లు, ఒకటి కస్టడీతో పాటు మరో పక్క బెయిల్ పిటిషన్, రెండింటిపై కూడా విచారణ జరుపుతామనేది కూడా నిన్న ఏసీపీ న్యాయమూర్తి చెప్పిన పరిస్థితి ఉంది. అయితే తొలుతగా ఏది తీసుకోవాలనే దానిపై కూడా ఈ రోజు స్పష్టత ఇస్తామని కూడా చెప్పారు. అయితే మరోపక్క ఏసీపీ న్యాయమూర్తి ఒక్కరోజు సెలవు మీద వెళ్లిన నేపథ్యంలోని ఈ కేసుకు సంబంధించి మెట్రోపాలిటన్ ఇన్ఛార్జ్ గా, ఏసీపీ న్యాయమూర్తిగా ఇన్ఛార్జ్ గా ఈ రోజుకి మెట్రో న్యాయమూర్తిగా ఉన్న సత్యానంద్ కు ఈ బాధ్యతలు అప్పచెప్పారు. ఈ నేపథ్యంలోనే ఏసీపీ న్యాయమూర్తి సెలవు మీద వెళ్లిన నేపథ్యంలోనే ఆయన ఈ కేసు టేక్ ఓవర్ చేస్తారో లేకపోతే రేపుకు వాయిదా వేస్తారో అనే దానిపై కూడా స్పష్టత రావాల్సి ఉంది. అయితే ఈ 2 కేసులు కలిపి విచారిస్తామనేది కూడా న్యాయమూర్తి నిన్న ప్రకటించారు, ఏసీపీ న్యాయమూర్తి. అయితే తొలితగా ఏది తీసుకోవాలి అనే దానిపై కూడా ఈ రోజు స్పష్టత ఇస్తానని చెప్పారు. అయితే చంద్రబాబు తరపున న్యాయవాదులు మాత్రం బెయిల్ పిటిషన్ మీదే తొలుతగా విచారించాలి, ఈ నెల 14వ తారీఖునే బెయిల్ పిటిషన్ వేసిన నేపథ్యంలో దాన్ని తొలుతగా విచారించాలనేది కూడా న్యాయమూర్తిని కోరారు. అయితే కస్టడీ పిటిషన్ పెండింగ్ లో ఉంచి బెయిల్ ను విచారించకూడదు, ఖచ్చితంగా బెయిల్ కస్టడీనే తొలుతగా విచారిస్తామనేది కూడా చెప్పిన నేపథ్యంలోని దీనిపై నిన్న ఇరుపక్షాల వాదనలు జరిగిన నేపథ్యంలోని ఈ రోజు క్లారిటీ ఇస్తామనేది కూడా న్యాయమూర్తి చెప్పారు. న్యాయమూర్తి ఒకరోజు సెలవు మీద వెళ్లిన నేపథ్యంలోని వేరే న్యాయమూర్తికి ఇన్ఛార్జ్ గా బాధ్యతలు చెప్పారు. ఆయన ఈ కేసును టేక్ ఓవర్ చేసి విచారిస్తారా లేకపోతే రేపటికి వాయిదా వేస్తారా అనేది కూడా మరి కాసేపట్లో స్పష్టత రానుంది. ఇలా ఉంటే హైకోర్టులో కూడా చంద్రబాబుకి సంబంధించి 2 బెయిల్ పిటిషన్ పై విచారణకు రాబోతున్నాయి. ఒకటి అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసుతో పాటు మరో పక్క అంగళ్ళ అల్లర్ల కేసు. ఈ 2 కేసులకు సంబంధించి కూడా బెయిల్ ముందస్తు బెయిల్కు చంద్రబాబు అప్లై చేసిన జరిగింది. దానిపై కూడా ఈ రోజు విచారణ జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. ఇక ఏసీబీ కోర్టులోని ఈ 2 కేసులు బెయిల్ తో పాటు సిఐడి కస్టడీకి సంబంధించి మరి కాసేపట్లో క్లారిటీ రానుంది. అయితే గాలిబి, అయితే చంద్రబాబు పిటిషన్ విచారించాలని అయితే ఆయన తరపు న్యాయమూర్తులు అయితే కోరుతున్నారు. మరి దీన్ని ఆయన తరపు లాయర్లు అయితే కోరుతున్నారు. మరి దీన్ని న్యాయమూర్తి వాదన వింటారా లేక తిరస్కరిస్తారా? మరి ఏమంటారు? అంటే చంద్రబాబుకు సంబంధించి నిన్న ఉదయం బెయిల్ పిటిషన్ పై విచారణ ప్రారంభమైన తర్వాత బెయిల్ పిటిషన్ కి కౌంటర్ లో కొన్ని అభ్యంతరాలు ఉన్న నేపథ్యంలోనే 2 పేరాలు చేంజ్ చేసి మరోసారి బెయిల్ పిటిషన్ కు సంబంధించి కౌంటర్ దాఖలు చేయాలంటూ కూడా సిఐడి న్యాయవాదులను న్యాయస్థానం ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే ఈ కౌంటర్ దాఖలు చేసే సమయంలోనే సిఐడి కస్టడీకి సంబంధించి పిటిషన్ కూడా సిఐడి న్యాయవాదులు వేయడం జరిగింది. చంద్రబాబులకు మరో 5 రోజులు సిఐడి కస్టడీ కోరటం జరిగింది. అయితే 2 రోజుల పాటు సిఐడి కస్టడీలో చంద్రబాబు నోరు మెదపలేదు, పూర్తిగా సిఐడి అధికారులకు సహకరించలేదు అనేది మాత్రం ప్రధానంగా సిఐడి తరపున న్యాయవాదులు పిటిషన్లో పేర్కొని న్యాయమూర్తి ముందు సమర్పించారు. అయితే ఇందుకు సంబంధించిన విచారణ చేయాలంటే మెమో ఎంక్లోజ్ చేయాల్సి ఉంటుంది, మెమో ఎంక్లోజ్ చేయమని కూడా చెప్పిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో 2 పిటిషన్లు కోర్టు ముందు వచ్చిన నేపథ్యంలోనే తొలుతగా బెయిల్ పిటిషన్ మీదే విచారణ జరగాలి అనేది మాత్రం ప్రధానంగా న్యాయమూర్తి దృష్టికి చంద్రబాబు తరపున న్యాయవాదులు
సూచించడం జరిగింది. అయితే తాను ఏది తీసుకోవాలో దానిపై నిర్ణయం తీసుకుంటాను. అయితే బెయిల్ పిటిషన్ సంబంధించి కంటే కస్టడీ పిటిషన్ పెండింగ్ లో ఉంచి బెయిల్ పిటిషన్ ఇల్లీగల్ అవుతుంది, తీసుకోరు అనేది మాత్రం చెప్పారు. అదే విషయాన్ని సిఐడి న్యాయవాదులు కూడా కోర్టు దృష్టికి తీసుకున్నారు. గతంలోని ఇచ్చిన తీర్పులు కావచ్చు, గతంలో వచ్చిన వివిధ కోర్టుల్లో వచ్చిన ఆదేశాలు కావచ్చు, వీటిని కోర్టు చేసి తొలుతగా కస్టడీ పిటిషన్ మీద విచారించిన తర్వాత బెయిల్ పిటిషన్ మీద విచారించాలి అనేది మాత్రం న్యాయమూర్తికి దృష్టికి తీసుకెళ్లారు ఈ సిఐడి తరఫున న్యాయవాదులు. దీంతో ఇరు వాదనలు విన్న న్యాయస్థానం ఈ రోజు తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. రెండింటిలో ఏది తీసుకుంటాం దానిపై ఈ రోజు స్పష్టత ఇస్తామని చెప్పిన నేపథ్యంలోని ఈ రోజు దీనిపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మనకి హాస్పిటల్లోని ఇన్ఛార్జ్ న్యాయమూర్తి దయానంద్ ముందు 2 పిటిషన్లకు సంబంధించి విచారణపై నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ గాలిబ్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.